ప్రైజ్ ద లార్డ్. యాత్రికులం, పరదేశులం ఇవన్నీ కూడా మనకే వర్తిస్తాయి. ఎందుకంటే మనము ఈ భూమి మీద మనకి కొద్ది కాలమే ఉన్నది. మోషే తెలియజేస్తున్నాడు కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో, మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అని తెలియజేస్తున్నాడు. అంతేకాదు, అయినప్పటికీ కూడా మీరు జీవించారు అంటే ఆయాసమే, దుఃఖమే. ఇంకా 80 సంవత్సరాల పైన జీవిస్తున్నా కూడా మీరు ఏం చేస్తారంటే దుఃఖము, ఆయాసమే. కాబట్టి మన జీవిత కాలము బహు స్వల్పమైనది. అందుకనే గడ్డి పువ్వు ఎలా వాడిపోతుందో, నీటి బుడగ ఎలా ఆరిపోతుందో, పువ్వు వికసించి ఎలా చక్కగా అందంగా కనిపించి సాయంత్రానికి వాడిపోతుందో, అదే విధముగా మన బ్రతుకులు ఉంటాయి. అంటే మనము కూడా ఈ లోకములో ఒక యాత్రికులుగా వచ్చాము. యాత్రికులుగానే మళ్ళీ మనము వెళ్ళిపోవాలి. మన పురము ఇది కాదు, మన పురము పరలోకంలో ఉంది. ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాము, మనకంటే ఘనులైన వారు, మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, గొప్పవారు, అందచందము కలిగిన వారు, మరి ఎంతో జ్ఞానము కలిగిన వారు, ప్రతి ఒక్కరు కూడా ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో ప్రభువును చూడడానికి ప్రభు యొక్క మరి దగ్గరికి కొనిపోతున్నారు. అయినప్పటికీ కూడా మనము ఎలా ఉంటున్నామంటే ఈ లోకం వైపే మనము పరిగెడుతున్నామేమో, ఈ లోక ఆస్తుల వైపే మనము పరిగెడుతున్నామేమో. ఒక్కసారి మనలో ఉన్న, మన కనులకు ఉన్న ఆ పొరలు అనేవి తీసివేసుకుని దేవుని వైపు చూసినట్లయితే, దేవుడు మనతో యాత్ర చేయటానికి పరలోకము నుండి ఈ లోకానికి వచ్చి ఆయన ఏ విధంగా ఉండాలో, మనలను ఏ విధంగా నడుచుకోవాలో ఆయన చూపించి మాదిరిగా ఈ లోకం నుంచి మరలా ఆయన చనిపోయి తిరిగి లేచి మృత్యుము జేడయ్యి ఆయన సమాధిలో లేడు, లేచి ఉన్నాడు, లేచి మృత్యుంజేయి పరలోకానికి వెళ్ళాడు, మరలా తిరిగి రానయ్యున్నాడు. ఆయన సహయాత్రలో మనము ఏ విధంగా ఉన్నామంటే, ఆయన సువార్త పరిచర్య విషయంలో మనము యాత్ర చేసే వారిలో ఆయన సువార్తను ప్రకటించే వ్యక్తుల్లాగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. సువార్త నిమిత్తము నీ ప్రాణమును కూడా నీవు లెక్క చేయకూడదు. నీకు ఉన్న సమస్తమును కూడా నష్టముగా ఎంచుకోవాలి. సువార్త విషయంలో హతసాక్షులైన బిడ్డలు నీ ముందు పెట్టుకుని, హతసాక్షులైన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అట్టి వారిని చూస్తూ మనము ముందుకు సాగాలి. అలా సాగినప్పుడే దేవుడు మనతో మరి సహవాసం చేయడానికి, మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనము ఆయన చూసే బిడ్డలుగా ఉండాలి అంటే ఆయన మహిమలో మనము ప్రవేశించినప్పుడు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, ఆయన